గారు మీ దగ్గర రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రైట్ మళ్ళీ వస్తాను చిట్టిబాబు గారు మీ దగ్గరికి మనతోటి తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు. నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ సార్. సో ఏంటి మొత్తానికి తమిళనాడు డిప్యూటీ సీఎం తోటి ఏపీ డిప్యూటీ సీఎం ఢీకొంటున్నారా? అంటే ఎక్కడైనా ఒక నిజాయితీ గల అంశం సరే ముందుగా బ్రహ్మనాయుడు గారు మీకు మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దల ఆంజనేయ రెడ్డి సార్కు అందులో చిట్టిబాబు గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడైనా ఒక విషయాన్ని ఎవరు చేయలేని విషయాన్ని ఎవరు అంటే సాహసించలేని విషయాన్ని ఎవరు మోసగట్టుకుని పోతా ఉన్న సమాజాన్ని ఇది తప్పు, ఇది నన్ను వ్యతిరేకించని నన్ను తిట్టిని రాజకీయాలు ముఖ్యం కాదని ఉన్న నిజాన్ని మాట్లాడితే మన దగ్గరే సన్నాయి నొక్కే వాళ్ళు ఉంటారు. అప్పుడే స్టార్ట్ అయింది. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలకు అవసరం లేదు. ఈరోజు మీరు చూడండి దేశంలో నార్త్ నుంచి అన్ని ఏమంటున్నారు, ఇప్పుడు నేటి రాజకీయాలకు పవన్ కళ్యాణ్ గారు అవసరం. మీరు నేను సృష్టించిందో ఇక్కడ కూర్చొని నాగేంద్రనో బ్రహ్మనాయుడు ఆంజనేయ రెడ్డి సార్ చెప్పింది కాదు కదా. ఇది ఇప్పుడు ఒక ట్విట్టర్ ప్రపంచంలో ఒకటి జరుగుతా ఉంది. ఇంకొక పక్క జస్ట్ ఆస్కింగ్ అని ఆయన ఎవరు ఇప్పుడు ద్రవిడ భాషల గురించి మాట్లాడుకున్నాం. మా ద్రవిడే అనేది ఇప్పుడు ఆ కన్నడ ఈ తెలుగు తెలుగు రాష్ట్రాలు అక్కడ తమిళనాడు లేకపోతే ఇతనికి ఈ చొక్కా ప్యాంటే లేదు, ప్రకాష్ రాజుకు దిక్కే లేదు. ఒక సన్నాసి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే జస్ట్ ఆస్కింగ్. అరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శ్రీరాముడి తల తెంచి పుష్కరిణిలో వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంజనేయ స్వామి చేతులు నరికేస్తే ఒక 6-7 కేజీలు ఏమైతాయని మాట్లాడితే ఈ జస్ట్ ఆస్కింగ్ సన్నాసి గారు ఎందుకు మాట్లాడలేదండి అప్పుడు? పవన్ కళ్యాణ్ గారి బాధ సార్. ఈ రోజు ఒక జస్ట్ ఆస్కింగ్ అని పెట్టి ఒక బుక్ రాసేసి ఇది నేను చెప్పిందే కరెక్ట్ అని ఏమన్నాడు సార్? ఒక మామూలుగా మాట్లాడుకుందాం. ఏమన్నాడు? నువ్వు సనాతన ధర్మ రక్షణలో ఉండు, నేను సమాజ రక్షణలో ఉంటాను. బాధ ఇదా అండి? ఏం సమాజానికి రక్షణ చేసినావు? తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక, మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వరదలో ఎక్కడన్నా నీ పాపి చేత్తో 10,000 ఇచ్చిన పాపాన్ని పోయినావా? ఏ వరదలకు కానీ దేనికి నువ్వు ఏం చేసినావు? నీ సమాజ రక్షణ ఎక్కడ చేస్తున్నావు? తన ఉప ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత జోబులోంచి 6 కోట్లు తీసిచ్చినాడు. కొత్త పందాగే ఉప ముఖ్యమంత్రి అయితే నేను సహాయం చేయకూడదని ఒక రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగేటటువంటి ఒక పందాన్ని సృష్టించినాడు. దాన్ని నువ్వేందో రోజు జస్ట్ ఆస్కింగ్ అంటే నీ ఆస్కింగ్ ఏంది? నేను అడుగుతాను, నువ్వు రక్షిస్తాను నేను సమాజం, నువ్వు సనాతనాన్ని రక్షించుకున్నావు కదా. తర్వాత ఏంటి సార్ సనాతనం అంటే? సనాతనం అంటే ఏంటి? పూర్వజ అంటే ముందు అంటే ఎప్పుడు, ఎవరికి ముందు, ఏ కాలానికి ముందు నువ్వు నేను చెప్పగలమా? ఎప్పుడో అంటే పుట్టుక తెలియని సనాతానికి ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయితే మరణం ఒక మనిషికి కానీ ఒక దానికి కానీ దాని పుట్టుక చెప్తే దాని మరణం ఎప్పుడో చెప్తాం. మనం చదువుకున్న చదువుకో చిన్నపాటికి ఒక 100 ఏళ్ళు 50 ఏళ్ళ ఆయుష్ని పుట్టుక తెలియనటువంటి సనాతన ధర్మానికి ఇంకా అంతం ఎక్కడుంది సార్? వీళ్ళు ఊరికే మాట్లాడుకోవడం తప్పితే మేము అది చేస్తాం వైరస్లు అంటే మాట్లాడుకుంటే గొంతెత్తి అరే అసలు సనాతనం అంటే ఏంది? నా మతాన్ని నేను గౌరవిస్తూ ఎదుటి మతాలను కూడా అంతే ప్రేమగా చూడడం. అటువంటి దాన్ని ఆయన చెప్తున్నాడు కదా. భిన్నత్వంలో మొన్న కూడా చెప్పాను మీకు, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం. మరి భిన్నత్వంలో హిందుత్వం లేదా? హిందువులు లేరా? మరి హిందువులను దిగినప్పుడు మీరు మాట్లాడరు, ఇప్పుడు మాత్రమే మాట్లాడతారా? మిమ్మల్ని దిగినా నేను మాట్లాడతాను, ఒక దళిత సోదరుని ఒక క్రైస్తవ సోదరుని దిగినా నేను మాట్లాడతాను, ఒక ఇస్లాం మతస్థుని దిగినా నేను ఇట్టే మాట్లాడుతున్నానండి. గొంతెత్తి మాట్లాడుతున్నాడు కదా ఆయన. సినిమా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నేను ఇంతే రియాక్ట్ అయితానని చెప్తున్నాడు కదా. మళ్ళీ మీ కుహనా వాదనాలు ఎందుకండి? ఇవన్నీ రోజు ఒకటి మాట్లాడి తర్వాత ఇంక మీరు ఈ స్టాలిన్ గాని ఈ ఉదయనిధి నేను అడుగుతున్నా, ఆయన ఏదో అక్కడ అదే నాటుకుపోయిందని. సరే ఈ రోజు మీకు తెలిస్తే ప్రపంచంలో దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన హిందువులు కొద్ది రోజులుగా మొక్కుకొని వెళ్ళేటటువంటి దేవాలయాలు అన్నీ ఉండేది అక్కడే సార్. నువ్వు మదురై తీసుకోండి,
అరుణాచల గిరి ప్రదక్షిణ తీసుకోండి, తిరుత్తణిని సుబ్రహ్మణ్య స్వామి నుంచి స్టార్ట్ చేస్తే, అనంత పద్మనాభుడి నుంచి స్టార్ట్ చేస్తే, అవును. మనం కానీ నాగేంద్ర గారు మన చరిత్ర సార్ మీరు చెప్పింది కరెక్ట్. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా దేవుణ్ణి ప్రేమించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి గురించి దేవుడు లేడు అని మాట్లాడినప్పటికీ కూడా వారేం పెద్దగా రెస్పాండ్ అవ్వరు అని చిట్టిబాబు గారు చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు మరి? నేను చిట్టిబాబు సార్ కూడా చెప్పేది ఏంటంటే, అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు పట్టించుకోరు. దమ్ముంటే స్టాలిన్ గాని, స్టాలిన్ కొడుకులు గాని ఇదేందో వాదం ఎత్తుకున్నాడు. అడిగేవాడు లేనప్పుడు మాట్లాడినారు. ఇప్పుడు అడిగేవాడు స్టార్ట్ అయినాడు. ఇప్పుడు ఈ రోజు కాదు, తమిళనాడులో సార్ ఒకే నిమిషం, లెట్ మీ ఫినిష్. తమిళనాడులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎన్ని రోజుల నుంచో పేరుకుపోయినటువంటి ఆ సనాతన ధర్మస్తులంతా బయటకు వచ్చినారు సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, దమ్ముంటే ఉదయనిధి సార్ ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. దమ్ముంటే ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ ఆయనకు, నాకెవరు సనాతన ధర్మం ఉన్నోళ్ళు ఓటేయద్దు, నాకెవరు హిందుత్వం